లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఆ పనికిమాలిన పుస్తకం ఏం చెప్పుద్దంటే, ఆ జాన్ బాబు అని ఒక అతనున్నాడు. ఓ సినిమా ఉందమ్మా, సినిమా పేరు తెలదు కానీ, దొంగలకే దొంగ గరాన దొంగ అని సాంగు. అలాగా గొర్రెలకే గొర్రి ఈ పెద్ద గొర్రి అన్నట్టు. ఈ గొర్రె ఏమన్నాడంటే, మీ తాత మా తాత గాంధీ తాత ఏ తాత అయినా సరే మా పనికిమాలిన బుల్బుల్ బుక్ నమ్మితేనే స్వర్గం లేకపోతే నరకం. కానీ ఈ ముష్టి పుస్తకాలు ఎప్పుడు వచ్చినాయి? మొన్న వచ్చినాయి ఇవి. ఓకే. ఇప్పుడు ఇంత ముందు వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోతారు? ఇప్పుడు రతన్ టాటా గారు చచ్చిపోయారమ్మా. ఆయన ఎన్ని లక్షల కోట్లు ఇచ్చాడమ్మా ప్రపంచానికి, మన దేశానికి. కరోనాలో కావచ్చు, మామూలప్పుడు కావచ్చు, ఆయన ఆయన ట్రస్ట్ని ఎంత చేశాడు. ఇప్పుడు వీళ్ళ పనికిమాలిన మతం ప్రకారం నరకమే అంటాడు. లాంగ్ అంటే ఒక 3-4 ఏళ్ల క్రితం కరోనా టైంలో లలితక్క ఫోన్ చేసింది. లలితక్క అంటే గొర్రె, ఓకే. ఆడగొర్రె. ఈ ఫోన్ చేసింది. ఆ టైంలో ఆయన చనిపోయారు. ఎవరు? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఓకే. నేను అడిగాను, అమ్మ మరి ఇప్పుడు ఆయన చనిపోయారుగా, ఎక్కడికి వెళ్తారని. ఆయన మా పాటలు కూడా కొన్ని పాడారు కదా, అందుకని ఇప్పుడు వెయిటింగ్ హాల్లో ఉంటారు. వెయిటింగ్ హాల్లో ఉంటారంట. ఇంకొకటి ఫోన్ చేశాడు, ఆడి పేరు పరమేష్. వాళ్ళ తాత కాశీ వెళ్ళి వచ్చాక వీడు పుట్టాడని పరమేష్ అని పేరు పెట్టాడు. ఇదేమో పొరంబోగు పాపేయాడు వీడు. ఎరా పరలోకం ఉందా అంటే, పరలోకం ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉందన్నాడు. పరలోకం ఏంటి, కన్స్ట్రక్షన్ ఏంటి? పిచ్చోళ్ళ గురించి వింటమే కానీ లైవ్లో చూడడం అదే అన్న. మొదటి గొర్రెలు ఒక గొర్రె కాదమ్మా, ఈ ఆడపిల్లలు గట్టిగా 20-25 లోపు ఉంటారు. వీళ్ళందరూ ఏమన్నా అంటే నువ్వు నవ్వుతావు. వాడిపోక ముందే ఏంటిది అవన్నీ ఎక్కడ వినాలి మనం? ఏ చక్కగా ఎప్పుడే మీరు నత్పన్సెల్ సినిమా చూసారా? చూశాను. ఎన్టీఆర్ గారి ఫస్ట్లో ఎంత బాగుంటుంది. ఆవిడ గుళ్ళోకి వచ్చి జననీ శివకామిని జయ శుభకారిణి, ఎంత అద్భుతం. అవునా? అలా కదా, అలా కదా, అలా కదమ్మా. చక్కగా అమ్మవారినో స్వామివారినో కీర్తించాలి. మన చాగంటి గారు చెప్తున్నారు, చెప్పుకోక తెలుసుకోక కానీ సరస్వతీదేవి పోతన ఇంటికి వచ్చి కంట నీరు పెట్టుకుని ఈ భాగవతాన్ని నువ్వు అమ్మేస్తున్నావా అంటే, అమ్మ కొంత భూమి కొరకో, కొంత ధనం కొరకో, కొంత బంగారం కొరకో ఈ భాగవతాన్ని నేను అమ్మా నీకు మాటిస్తున్నాను, ఆ కర్ణాటక కిరాత రాజులకు దీన్ని నేను అమ్మను, నువ్వు బాధపడకు, ఓ ఓ విష్ణువు కోడలా అని చెప్తారు. ఇన్ని భాషలు ఉంటే ప్రపంచంలో తెలుగు భాషలో రాయబడినటువంటి భాగవతాన్ని నువ్వు అమ్మద్దు అని అమ్మవారు ఏడిచింది అంటే తెలుగు వాళ్ళు ఎంత సంబరపడాలి, ఎంత గర్వించాలి. ఇందాక కూడా నేను వెళ్తూ ఉంటే ఆ మెట్రో స్తంభాల మీద సి నారాయణ రెడ్డి గారు, కాళోజీ నారాయణరావు గారు, ఆయన పేరేంటి, మన కొమరం భీమ్, మళ్ళీ చాకల ఐలమ్మ, దాశరథి గారు, రామదాస్ గారు, పోతన గారు, ఈ తెలంగాణలో పుట్టిన గొప్ప గొప్ప వాళ్ళు. అలాంటి వాళ్ళకి వారసులం మనం. అందుకని ఈ గొర్రెలకి మనకి సంబంధం ఏంటి? ఈ దరిద్రం ఇది మనకెందుకు? నెత్తిన కొట్టేసుకుని ఏం సాధిద్దామని, ఏం అచీవ్మెంట్ ఉందని, ఏం నేర్చుకోవాలని? ఓ అమ్ముందా, ఓ పద్ధతి ఉందా, ఓ పాడుందా? మొన్న పిల్లడు వీడియో పెట్టాడు, రాత్రి 11:45, 12 ఆ టైంకి ఆడపిల్లలు చిన్నపిల్లలు గెంతుతున్నారు. ఒక పాస్టరే చెప్పాడు, ఈ డిసెంబర్ 25కి వాళ్ళు దీనికి సంబంధం లేదని. మీకు చెబితే బాగుండదు. జనవరి 1 ఎందుకో తెలుసా? అసలు చెబితే బాగుండదు, కానీ చెప్పకపోతే మీకు తెలియదు. మామూలుగా వాళ్ళకి శరీరంలో భాగాన్ని కట్ చేస్తారు, సర్జరీ. వాళ్ళ శరీరంలో భాగాన్ని కట్ చేస్తారు. అలా ఈ పీసు బాబుకి కట్ చేసిన రోజే జనవరి 1. నా సొంతం ఏం కాదమ్మా, చరిత్ర. సో శరీరాన్ని అలా కట్ చేసుకుని, ఇంకా అది వాళ్ళ ఇష్టం అనుకోండి, అది వేరే కథ. కానీ అసలు
ఈ ఈ కొన్ని మనం ఏం చెప్పడానికి కూడా బాగుండదు. వాడెవడో వాళ్ళ అమ్మనే ఏదో చేస్తే వాడు పుట్టాడంట, వాడి బర్త్డే అంట డిసెంబర్ 25. అమ్మరోజు తమ్మురోజు అని ఏవో పేర్లు ఉన్నాయి. వాళ్ళ అమ్మనే వాళ్ళ అన్న ఏదో చేస్తే వీడు పుట్టాడంట, వాడు 25, అది డిసెంబర్ 25. ఇప్పుడు మనం ఆ కింద డబ్బులు ఉంటాయి చూడమ్మా, 90 లక్షలని చూడు కింద లాస్ట్లో చదువు. ఈ ప్రశ్నల్లో 50% ప్రశ్నలకు 50% ప్రశ్నలకు మీ సమాధానం చెప్పిన 90 లక్షల మీకు మేము ఇచ్చి మతం మారుతాము. ఓకేనా? నీ దగ్గర కంటెంట్ కరెంట్ ఉంటే ఏడిసర్లే. అలా వాళ్ళ నాన్న పేరు చెప్పలేరు వీళ్ళ బతుక్కి. ఆడెవడికి పుట్టాడో తెలదు, ఈడెవడికి పుట్టాడో చెప్పడాడు. కానీ గురుగారు ముఖ్యంగా ఎప్పుడూ కూడా హిందూ మతాన్ని కాపాడాలి, హిందువులు అసలు మేల్కొనండి, అవతల వాళ్ళు మనల్ని ఇట్లా చూడరు అని చెప్పి మీరు చెప్తున్నప్పటికీ హిందువులని చాలామంది ఇటువంటి క్రిస్టియన్వి ఇప్పుడు క్రిస్మస్ వస్తూ ఉందాం ఫోటోషూట్లు అని చేస్తూ ఉంటారు, పిల్లలకి చేస్తూ ఉంటారు. వాళ్ళ ఇంటి దగ్గర ఒక క్రిస్మస్ ట్రీని పెట్టుకొని లైట్లు పెట్టుకొని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. క్రిస్మస్ ట్రీ ఏంటి ఓ కొమ్మ తీసుకొచ్చి పెట్టడం, అది ఎండిపోద్ది, దానికి లైటింగ్, అదేమో పెద్ద జ్ఞానం. తులసమ్మకి లైవ్లో నీళ్లు పోసి పచ్చగా, అది మా జ్ఞానం, అది మూఢత్వం. ఎందుకంటే ఇలాంటివి చూసేటప్పుడు బాధ అనిపిస్తూ ఉంటుంది. హిందువులు కూడా అంటే అది చేస్తూ ఉంటారు కదా. అవును లేదు అందరూ హిందువులే, మధ్యలో ఇలా మారుతూ ఉంటారు. ఇప్పుడు అమ్మా బయట ఆటో ఉందమ్మా, ఈ అబ్బాయి పెయింట్ డబ్బా తీసుకెళ్ళి AUDA అని రాశాడు, అవుద్దా ఏంటి? అవదు. ఎట్లా అవుతుంది? ఆడి అవుద్దా? డాడీ వచ్చినా మోడీ వచ్చినా అది ఆటోయే, ఆడి అవదది. అవునా? వీళ్ళు హిందువులే. వీళ్ళ మైండ్ దొబ్బి, అచ్చతెల్లో వీళ్ళ మైండ్ దొబ్బి వాడికి వాడు. అది మీరు ఆహనా పిల్లని చూసారా? చూసాను. అందులో ఈ కోట శ్రీనివాసరావు కోడిని అక్కడ వేలాడదీసి తింటుంటే ఎవరక్కడ, నా గుర్రం ఎక్కడ ఉంది, నా మంత్రులు ఎక్కడికి వెళ్ళారని మెంటల్ దొబ్బుద్ది కదా ఆయన పాప. సేమ్ ఈ గొర్రెలంతా అదన్నమాట. అది వీళ్ళకి ఏ వాస్తవిక. ఇప్పుడు నేనేమంటా అంటే నమ్మకం అనేది వ్యక్తిగతం. ఈ పిశాచాలు ఏం చేస్తాయంటే మేము నమ్మాం, అందరం నమ్మేయాలి. ఎందుకు అంటే మొత్తం ప్రపంచం అంతా గొర్రెలైపోవాలి. ఆడు చెప్తాడు, మీరు చూస్తారా, వాడి పేరు ఉపేంద్ర అమ్మా, వాడి పేరు ఉపేంద్ర. ఉపేంద్ర అంటే ఎవరి పేరమ్మా? హిందూ దేవుడి పేరు. త్రివిక్రముడు అంటే వామనుడి యొక్క అవతారం అమ్మా, వామనుడి యొక్క అవతారం నాన్న. వామనుడికి మరో పేరు ఉపేంద్రుడు. ఉపేంద్ర అని పేరు కలిగినటువంటి వీడు, ఉపేంద్ర పేరు కలిగిన వీడు దేశాన్ని ముక్కలు చేసేయాలంటాడు. ఆడికి ఐడియా ఎలా వచ్చిందంటావు? ఎక్కడైనా హిందువు దేశాన్ని మొక్కలు చేయమని ఏ దేశంలో అయినా అన్నాడా? ఈ దేశాన్ని ఆల్రెడీ ఇస్లాం ప్రకారంగా ఓ పాకిస్తాన్ పుట్టించారు, ఓ బంగ్లాదేశ్ పుట్టించారు, ఓ ఆఫ్ఘనిస్తాన్ పుట్టించారు, ఇంకా ఊరూరు బోల్డ్ అని చిన్న చిన్న పాకిస్తాన్లు బోల్డ్. ఎక్కడైనా హిందువులు కొత్త దేశాలు కానీ పాత బస్తీలు కానీ పుట్టించారా? అసలు ఈ ఐడియా ఎక్కడి నుంచి వస్తుంది? మనకేం చెప్పింది వేదం? సంగచ్చధ్వం సంవదధ్వం అని చెప్పింది. అంటే కలిసి నడుద్దాం, కలిసి ఉందాం, ఇది మనకి చెప్పింది. సర్వే జన సుఖనోబంధు చెప్పింది. ప్రపంచం అంతా ఒకే కుటుంబం, వసుదైవ కుటుంబకం. సో ఈ కాన్సెప్ట్లు ఇస్లాంకి క్రైస్తవానికి లేవు. ప్రపంచాన్ని రూల్ చేయి, వినకపోతే రూయించేయి, దానికోసం వాయించేయి, ఏదన్నా మూయించేయి, దేన్నన్నా ఆక్రమించేయి. ఇప్పుడు మల్కాజ్గిరిలో రిజిస్ట్రేషన్ లేవు తెలుసా నీకు? ఎందుకు లేవు తెలుసా? 750 ఎకరాలు అప్పుడెప్పుడు ఔరంగజేబు గుర్రాలు గడ్డి తినడానికి ఇచ్చాడంట. ఓకే ఓకే అది మాకే. అలా ఎలా తీసుకుంటారు? అడుగు వెళ్ళి. నేను అడిగితే చెప్తారా గురుగారు? For more videos like this, subscribe Big TV channel.